గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈరోజు యువత ఎతుకుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? సో సూటిగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకుని వాళ్ళను మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ ముందేమో గారు ఆవిడ మాట్లాడతారు, షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఆమె కూడా ఒకప్పుడు సినిమాల్లో ఉన్నారు, ఆవిడ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సో ఇవాళంటే కొంచెం సినిమా ఈ ప్రస్తుతం హడావిడి తగ్గింది కాబట్టి మిగిలిన టీవీ షోలు వాటికి కూడా ఆవిడ లోగడ అటెండ్ అయి ఉన్నారు. ఆవిడ అటువంటి సమాధానం లోగడ చెప్పిన వారే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తప్పబట్టాన్ని ఏ రకంగా చూస్తారండి మీరు? సార్ వాగ్దాన్ గారు, గుడ్ మార్నింగ్. 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ సార్, ఇప్పుడు రోజా గారు కామెంట్స్ చెప్పాలంటే అది వృత్తి. ఆయన చెప్పాడు కూడా. అంటే నేను ఒక విషయం గుర్తు చేస్తాను కదా, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికల ప్రచారంలో లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, నేను ఒక 3 సినిమాలు ఒప్పుకున్నాను మా పార్టీ నడవటానికి, వాటిని ఉద్దేశించింది. సో అవి పూర్తి చేసే వరకు కొద్దిగా అది పూర్తి చేసి తీర్తాలని కూడా ఆయన ప్రకటించాడు. దానిలో భాగంగా ఆయన పూర్తి చేస్తారు. అది ప్రజలకు చెప్పారు, బహిరంగంగా చెప్పిన పరిస్థితి. మరి రోజా గారు గమనించాలి, నాకైతే చేసి పూర్తి చేస్తారు. నిజంగా మీరు అన్నట్టు రోజా గారు కూడా ఇక్కడ మంత్రిగా చేస్తూనే ఆ టీవీ షోల్లో కూడా పాల్గొన్న పరిస్థితి కూడా ఉంది. అది వృత్తిపరమైనది, దాన్ని ఎవరు తప్పుపడరు. అయితే ప్రజల సమస్యలను ఎక్కడైతే విస్మరిస్తారో దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు అడిగినట్టు నిరుద్యోగ వృత్తి విషయం అడగచ్చు, ఇంకేదైనా అడగచ్చు. వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఇన్ టైంలో అనేది అడగటం తప్పులేదు. అయితే ఏంటంటే బాకీ ఉన్నారనేది కరెక్ట్ కాదేమో అంట. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే డిఎస్సి రాగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. ఆ ఉద్యోగస్తులందరికీ ఇంత బాకీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తాయి, అవి ఎందుకు అమలు చేయలేదని వివరణ ఇస్తాయి తప్పితే బాకీలు అంటే ప్రతి ప్రభుత్వం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు గారికి బాకీలు ఉంటానే ఉంటారు ప్రజలకి. సో అది సరైన విధానం కాదు. వాళ్ళు ఆ వాగ్దానాలు అమలు చేయలేదు, మీరు డిమాండ్ చేయండి, తప్పులేదు, నిలదీయండి, ప్రజలను చైతన్యవంతులను చేయండి. ఎందుకు చేయలేదన్నారు, దానిలో అయితే తప్పులేదు. అయితే బాకీ ఏదో ఒక సంస్కృతి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా, ఇంత బాకీ ఉన్నారని. ఇప్పుడు ప్రజలకి మద్య నిషేధం చేస్తామని చెప్పారు, మరి వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది దానివల్ల, అదంతా వాళ్ళకి బాకీనా? కాదు కదా. సో ఆ వాదన అనేది సరైన విధానం కాదనేది నేను అంటాను. సార్ ఇప్పుడు ఇందా నుంచి చర్చ జరిగింది, సింగయ్య గారు చనిపోయారు. సింగయ్య గారు చనిపోయిన విషయంలో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఎస్పీ తప్పు చెప్పాడంటున్నారు, ఓకే నిజమే, అందరం చూసాం కూడా. ఆయన ఏమంటారు, మేము ప్రాథమిక సమాచారం ఆధారంగా చెప్పారు. అసలు ఇప్పుడు జగన్ గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఆ జగన్ గారు ప్రయాణిస్తున్న వాహనం కిందే చనిపోయారా లేదా? ప్రజలకు క్లారిటీ ఇవ్వండి.